వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా అరుదుగా 10 లేదా 15 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే విడుదలయ్యే బ్యాక్లాగ్ ఉద్యోగాలకు ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా 1538 జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 207 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 1219 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 112 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓసీ ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ అనేది ఉండదు. ఎందుకు అంటే ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీ కాబట్టి. అసలు బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఏంటి, జనరల్ రిక్రూట్మెంట్కి బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్కి తేడా ఏంటి, ఈ జాబ్స్కి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మనం ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకి ఎస్బీఐ బ్యాంక్లో ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు, ఏం జాబ్ మనకి ఇస్తారు, దీనికి అప్లై చేయడానికి కావాల్సిన ఫీజు ఎంత మనం పే చేయాలి, అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో బ్యాక్లాగ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. అసలు మొదటగా ఏంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ జూనియర్ అసోసియేట్స్ అనేటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు, అంటే ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ మనకి జూనియర్ అసోసియేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇలా వచ్చిన నోటిఫికేషన్స్లో కొంతమంది అభ్యర్థులు జాయిన్ అయిన తర్వాత కొంతమంది ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉండి జాయిన్ అవ్వకుండా ఉంటారు. కొంతమంది జాయిన్ అయిన తర్వాత 1 or 2 months తర్వాత రిజైన్ చేస్తారు. సో ఈ విధంగా ఏవైతే అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఏవైతే వేకెన్సీస్ ఖాళీగా ఏర్పడతాయో వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీ అంటారు. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీని ఓన్లీ ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ క్యాండిడేట్స్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇది ఓబీసీ క్యాండిడేట్స్ ద్వారా మాత్రమే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ద్వారా మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక రూల్ అనేది ఉందన్నమాట. బ్యాక్లాగ్ వేకెన్సీని ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళతో మాత్రమే ఫిల్ చేయాలి అనేది. ఓకేనా. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఇక ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 7/8/2026 నుంచి 27/8/2026 మధ్యలో మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక ఈ జూనియర్ అసోసియేట్స్ అనేటువంటి జాబ్నే మనము ఇంతకుముందు క్లర్క్ జాబ్ అనేవాళ్ళం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా మనం జాయిన్ అవుతాము. ఆ తర్వాత మీకు ప్రమోషన్స్ అనేవి అసిస్టెంట్ మేనేజరు, సర్కిల్ బేస్డ్ ఆఫీసరు, ఇలా డిఫరెంట్ ప్రమోషన్స్ అనేవి మీకు ఫ్యూచర్లో ఉంటాయి. ఇక శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయితే అనేది చూద్దాం. సో మొదటగా ఈ జాబ్కి జూనియర్ అసోసియేట్ లేదా క్లర్క్ అనేటువంటి జాబ్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ పే 24,050 రూపాయల బేసిక్ పోతే మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే బేసిక్ పే మనకి 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అనేవి కూడా 2 కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ పే అనేది 26,730 అవుతుందన్నమాట. సో ఇలా దీనికి డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా మెడికల్ ఫెసిలిటీసు, లీవ్ ఫేర్ కండిషను, ఇలాంటి డిఫరెంట్ అలవెన్సెస్ అనేవి మీకు యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేసిన తర్వాత మీకు శాలరీ 46,000 వరకు ఉంటుంది. అంటే టైర్ 1 సిటీస్లో అయితే 46,000, టైర్ 2 అయితే ఇంకొంచెం తగ్గుతుంది, ఎందుకంటే హెచ్ఆర్ఏ అనేది అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి. రూరల్ ఏరియాస్లో అయితే ఇంకా కొద్దిగా శాలరీ అనేది తగ్గుతుంది అనమాట. సో అప్రాక్సిమేట్గా 40,000కు పైగా మనకి శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అనేది మన లాంగ్వేజ్లోనే ఉంటుంది. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు ఉర్దూలో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ విషయానికి వస్తే, ప్రొబేషన్ పీరియడ్ అంటే
మనం జాబ్లో జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో మనకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్నే మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు. సో ఎన్ని రోజుల పాటు ఉంటుందంటే 6 నెలల పాటు మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకుంటేనే మీకు జాబ్ అనేది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది చేస్తారు. అది మీరు గమనించాలి. ఇక ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఏంటి? ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామినేషన్ కంటే ముందు మనకి ఒక వారం రోజుల పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారు. దేనిపైన అంటే సిలబస్ పైన. సో ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, మనం ఏది ప్రిపేర్ అవ్వాలి, ఏ పార్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్లో మనకి కోచింగ్ లాగా ఇస్తారన్నమాట. సో ఇది మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ అనేది అక్కడ అడుగుతుంది, మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలా వద్దా అనేది. మీకు కావాలి అంటే అక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే ఎగ్జామినేషన్ కంటే ముందు మీకు దీనికి సపరేట్గా ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని మీరు లాగిన్ అయ్యి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది మీరు అటెండ్ అవ్వవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ డిశ్చార్జ్డ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రం 750 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది 100 మార్కులతో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు 20 నిమిషాల టైం ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్లు 35 మార్కులు 20 నిమిషాల టైం ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్లు 35 మార్కులు 20 నిమిషాల టైం. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కు అండ్ 1 అవర్ మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు 35 నిమిషాల టైం ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు 35 నిమిషాల టైం ఉంటుంది. యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు 45 నిమిషాల టైం ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ లేదా కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు 60 మార్కులకి 45 నిమిషాల టైం ఉంటుంది. సో టోటల్గా 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 2 hours 40 minutes టైం అనేది మనకి ఈ మెయిన్ ఎగ్జామినేషన్కి ఇస్తారు. ఇంకా ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరైనా 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మీ లోకల్ లాంగ్వేజ్, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కదా, సో అది చదివి ఉంటే సరిపోతుంది. 10th లేదా ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్గా చదివి ఉంటే ఓకే. ఒకవేళ మీరు చదవలేదు అంటే మాత్రం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1/4/2026 నాటికి ఏజ్ అనేది చూసుకోవాలి. ఓబీసీ వాళ్ళైతే 28+3 అంటే 31 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 28+5 33 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళు. పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అయితే 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇక ఎవరైతే ట్రేడ్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకు కూడా రిలాక్సేషన్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్లో ఉంటుందన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 31/12/2026 నాటికి, అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. December 31కి మీరు డిగ్రీ పాస్ అయినట్లు క్వాలిఫికేషన్ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతూ మీకు ఏజ్ అన్నీ కూడా ఉంటే మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వేకెన్సీస్ అనేవి ఏమున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి సర్కిల్లో టోటల్గా 88 పోస్టులు ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. అలాగే హైదరాబాద్ సర్కిల్ కింద తెలంగాణ రాష్ట్రంలో మనకి 32 వేకెన్సీస్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు అదర్ లాంగ్వేజెస్ కానీ వస్తే అదర్ స్టేట్స్లో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.